హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. అయితే మనకి ఈ మధ్య అర్బన్ క్లీనింగ్ అనేవి యాడ్స్ చాలా చూస్తున్నాం కదా! అసలు నిజంగా వాళ్ళంత క్లీన్‌గా క్లీన్ చేస్తారా లేదా? వాళ్ళని ఎలా బుక్ చేసుకోవాలి? వాళ్ళు ఏ టైంకొస్తారు? వాళ్ళు ఏంటి యూజ్ చేసి ఇంత క్లీన్ చేస్తారనేది కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బాత్రూమ్ వచ్చేసరికి ఎందుకయిందంటే స్టోరీ నేను మధ్యలో చెప్తానండి. ప్రస్తుతానికైతే ఈ బాత్రూమ్ కంప్లీట్‌గా టైల్స్ అన్నీ రిమూవ్ చేయించేసామనమాట. 12-15 డేస్ వర్క్ అయింది. ఆ టైంలోని మొత్తం ఈ డోర్ అయితే చేంజ్ చేయలేదు. ఈ సిమెంట్ వర్క్ అంతా అయింది కదా! అదంతా కూడా డోరు డౌన్ ఫేస్‌లో అంతా కంప్లీట్‌గా అంటికిపోయి ఎండిపోయిందండి. అది మనం క్లీన్ చేయడానికి కూడా అవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇంకా సరే ఒకసారి ఎప్పుడైతే నేను అర్బన్ క్లీనింగ్స్ వాళ్ళనైతే బుక్ చేసుకోలేదు. ఈసారైతే బుక్ చేసేద్దామని చెప్పి 2 బాత్రూమ్‌లు కూడా పెట్టాననమాట. మనకేంటంటే అర్బన్ క్లీనింగ్స్ వాళ్ళది యాప్ ఉంటుంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ అడుగుతారు. మీరు ఏది క్లీన్ చేయించుకోవాలనుకుంటున్నారా? చిమ్నీ, గీజర్ లేకపోతే బాత్రూమ్సా, కిచెనా, ఇల్లు మొత్తమా అని అన్నీ అడుగుతారనమాట. మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ బాత్రూమ్ అయితే పెట్టాను. ఆ బాత్రూమ్ కూడా పెట్టేసానండి సిమెంట్ వర్క్ అయిన తర్వాత. అంత క్లీనింగ్ అయితే అవసరం లేదు దానికి. ఇదే మెయిన్‌గా ఎక్కువగా క్లీన్ చేయాలి. మాకిక్కడ వాటర్‌లో కూడా చాలా హార్డ్‌నెస్ ఎక్కువుంటుందండి. ఎంత అంటే అక్కడ మేడ మీద అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ పడితే అది స్టోన్‌లో కూడా ఫార్మ్ అయిపోతుందనమాట. అంత హార్డ్‌నెస్ ఎక్కువుంటుంది. మీకిప్పుడు ఎలాగా క్లీనింగ్‌కి ఇవ్వాలని చెప్పి నేను ఈ రీసెంట్‌గా అయితే క్లీన్ చేయకుండా ఇంక వదిలేసాను. అయితే అక్కడ బాత్రూమ్‌లో సిమెంట్ వర్క్ అయింది కదా! ఇది ఎక్కువగా యూజ్ చేయడం సిమెంట్ కలపడానికి ఇది కూడా బాగా పాడైపోయిందని చెప్పేసి బుక్ అయితే చేసేసాను నేను. అయితే మనకి రూ. 598 అయితే వీళ్ళు చార్జ్ చేశారండి. వీళ్ళకేంటంటే మనము టైము, డేటు అన్నీ కూడా అడుగుతారు. మార్నింగ్ 9:00 అయితే నేను స్లాట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు 8 కల్లా వెళ్ళిపోతారు. కొంచెం అన్నీ మనం సర్దుకోవాల్సినవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చూసేసి ఇవ్వడానికైతే సరిపోతుందని ఎగ్జాక్ట్‌గా 9కి అయితే వచ్చేసారు. వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఏంటేంటి, ఎలా క్లీన్ చేస్తారో షేర్ చేసుకుంటున్నాను. దుర్గాప్రసాద్ గారు ఏంటండి అసలు క్లీనింగ్‌కి వాడతారు? ఇది మనం ట్యాప్స్‌కి వాడుతున్నామన్నారు. ఓకే. అంటే మనకి హార్డ్‌నెస్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయడానికి. స్టీల్ వైట్ ఓన్లీ ట్యాప్స్‌కి వాడాలి. ఆహా! గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి. అంటే సైడ్ ఉంటాయి కదా పెద్ద గ్లాస్. ఓకే. ఓకే. అది దాన్ని కూడా వాడొచ్చు. ఓకే. హార్డ్ వాటర్ క్లీన్ అవుతుంది. హుహు. ఇదేని కమోడ్ అండ్ మొత్తం అన్నిటిని వాడుకోవచ్చు. ఓకే. మల్టీపర్పస్. ఓకే. సో ఇది స్క్రబ్బింగ్ మిషన్. ఇది మనకి టైల్స్ క్లీన్ చేయడానికి కదా? అవునండి. ఓకే. కిందన ఫ్లోర్ అండ్ టైల్స్ సైడ్ అది మనకి వాల్ టైల్స్‌కి. ఇది సుమా మెల్టీ. ఇది దేనికి వాడతారు? మన టైల్స్‌కి. ఇవి కూడా టైల్స్ పెడతారు. ఓకే. ఇది ఎమిరీ పేపర్. ఓకే. ఇది కమోడ్కి. ఓకే. ఎక్కడైనా మనకి క్లీన్ చేయడానికి. కమోడ్ అండ్ మా సైడ్ వాల్స్కి. ఓకే. స్మాల్ రూల్ స్ప్రే. ఇంకా అంతేనండి. ఓకే. గ్లౌజెస్ ఇదేం పుట్టి బ్లేడ్ అంటారు. ఎక్కడ హార్ట్ స్టైన్స్ ఇట్లా ఒకసారి చూపించండి అది. పుట్టి బ్లేడ్. ఓకే. ఓకే. మనకి ఎక్కడైనా ముద్దల్లా ఉండిపోతే క్లీన్ చేయండి. గోకల్ మిషన్తో రాలినప్పుడు. ఓకే. స్టీల్ పీస్. ఓకే. స్క్రబ్బర్. ఓన్లీ స్టీల్ పీస్ స్టీల్ ట్యాప్లకి వాడాలి. మామూలు ఈ స్క్రబ్ అనుకోండి ఓకే. గీతలు పడుతుంది. అదే. ఇవి మనం యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ నేను మిర్రర్ ఒకదానికి వాడతాను. మీరే యూజ్ చేసే స్క్రబ్ బుక్స్ చూడండి. ఇది స్మూత్నెస్ ఉంటుంది కాబట్టి ఓన్లీ మిర్రర్. మనకి లైన్స్ అవి పడకుండా నీట్గా. ఇది ఓన్లీ మనం టైల్స్కి వాడుకోవచ్చు, కమోడ్కి వాడుకోవచ్చు. ఇది 100 అండ్ 150 ఉంటుంది. రెండు ఉంటాయి. ఇవైతే మనం బాత్రూమ్ క్లీన్ ఇంకేమేమి గ్లౌజెస్. ఇదేమండి మన ఫ్యాన్, ఎగ్జిస్ట్ ఫ్యాన్ అండ్ ఎగ్జాస్ట్ కెమికల్ అప్లై చేసి స్పాన్తో క్లీన్ చేసేస్తాం. మళ్ళీ మా డ్రై క్లాత్తో చేస్తాం. ఓకే. ఇంతేనా? డ్రై క్లాత్ రెండు ఉంటాయి. లాస్ట్లో మనం తుడిచేదానికి వాటర్ ఎక్కడ ఉండకుండా. దాంతోపాటు మాస్క్ కంపల్సరీ. ఇది ఎక్కడ టెస్ట్ చేస్తారు? మనకి వైర్లకి ఎర్త్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకసారి ఆన్లో ఉంటే మనకు తెలియదు వెలుగు. అప్పుడు ఏంటంటే కొడతాయి గట్టిగా.
ఈ ఓకే. ఫ్యాన్లు కూడా మనకి ఎట్ట వస్తాయి. ఓకే. ఆ. మీకిక్కడ ఈ సీన్ చూసిన తర్వాత అర్థమవుతుంది కదండీ! వాళ్ళెంత బాగా క్లీన్ చేశారో. మీకు ఆల్రెడీ ముందైతే నేను ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. నిజంగా చాలా చాలా బాగా క్లీన్ చేశారండి. వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా! దేనికి ఏ ఐటెమ్ వాడతారో కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ టైల్స్ అవి క్లీన్ చేయడానికి ఒక మిషన్‌తో అయితే క్లీన్ చేశారండి. చాలా బాగా క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ బేస్‌లో ఏదైతే సిమెంట్ అంతా డ్రై అయిపోయి ఎండిపోయింది కదా! అవి క్లీన్ చేసేసారనమాట. చాలా బాగా అనిపించింది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇంత బాగా చేస్తారని. నిజంగా మనం అయితే ఇయర్లీ వన్స్ అయితే నాకైతే అనిపించింది. ఇయర్లీ వన్స్ కానీ, 6 మంత్స్‌కొకసారి గానీ, ఒకవేళ ఇంకా మనకి ఎక్కువ వాటర్‌లో హార్డ్‌నెస్ ఉంటే మటుకు 3 మంత్స్‌కొకసారన్నా బుక్ చేసుకుంటే బావుంటుందనైతే అనిపించిందనమాట. అయితే మనకి వీటి సెలక్షన్స్‌లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇంటెన్సివ్ అని, క్లాసిక్ అని ఉంటాయన్నమాట. బాగా డీప్ క్లీనింగ్ చేయాలనుకుంటే దానికొక ప్రైజ్ ఉంటుంది. నార్మల్‌గా క్లీన్ చేయాలనుకుంటే ఒకలా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనకేంటంటే చాలా రోజులు గానీ, నెలలు గానీ తీయకుండా అలా వదిలేస్తాం కదా! అలాంటి వాటికి క్లీన్ చేయడానికి కూడా ఆప్షన్స్ అనేవుంటాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ ఇల్లు 5 ఇయర్స్ రెంట్‌కిచ్చానండి. ఆ తర్వాత మేమొచ్చామనమాట. అయితే మా టెనెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళైతే ఇల్లయితే చాలా బాగా ఉంచేవారు. బట్ ఏమైందంటే వాళ్ళు ఫిబ్రవరిలోని ఊరు వెళ్లారు కోవిడ్ టైంలోని. మనకి మార్చికి వాళ్ళు రిటర్న్ అవుదాం అనుకునేటప్పటికి లాక్‌డౌన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. వాళ్ళలాగా 6 మంత్స్ ఈ ఇంటిని వదిలేసారండి. ఇంకా బాత్రూమ్స్ అయితే మీరు పోల్చుకోలేరనమాట. అంత ఘోరంగా అయిపోయి ఇందాకల మీకు ఫస్ట్ ఈ సింక్‌లో చెప్పాను గదా! ఇక్కడ ఎంత డస్ట్ అనేది ఉండేది. అది నేను చాలా సార్లు క్లీన్ చేయడానికి ట్రై చేశాను. బట్ అవ్వలేదు. బట్ వీళ్ళైతే కంప్లీట్‌గా కొత్త దానిలాగా వచ్చేసిందనమాట. అయితే అలా 6 మంత్స్ అలా ఉండిపోవడం వల్ల ఇంట్లో అసలు క్లీనింగ్ గాని ఏమీ లేకపోవడం, పావురాలు కిటికీల్లోంచి వచ్చేయడము, ఇదంతా అయిపోయి ఎలా అయిపోయిందంటే నిజంగా రెంట్‌కిచ్చిన ప్రతి ఓనర్స్ బాధపడతారన్నట్టుగా కాకుండా ఇక్కడ మా టెనెంట్స్ మంచివాళ్ళైనా సరే కూడా అక్కడ సిట్యుయేషన్ అలా వచ్చేసిందనమాట. ఆ టైంలో నాకు ఈ అర్బన్ క్లీనింగ్ ఏం తెలీదండి. అప్పుడు నేను మనుషుల్ని పెట్టి యాసిడ్ అది పెట్టించి క్లీన్ చేయించుకున్నాను. మేమొచ్చి 3 ఇయర్స్ దగ్గర అవుతుంది. అప్పుడు క్లీన్ చేయించుకోవడమే. తర్వాత నేను నా అంతట నేనే చేసుకున్నాను. ఫస్ట్ టైమ్ అయితే అర్బన్ క్లీనింగ్స్ వాళ్ళకైతే ఇవ్వడం అనమాట. నాకు ఇది చూసిన తర్వాత ట్యాప్స్ ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇవ్వడం చాలా మంచిదైంది. ఇంత బాగా అయితే మనం క్లీన్ చేయలేం. వాళ్ళు వాడే లోషన్స్ అంటే లిక్విడ్స్ కానీ అన్నీ కూడా వీటికి తగ్గట్టుగానే ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఇది కూడా ఇప్పుడు ఏదైతే వాటర్ డ్రాప్స్ ఉన్నాయో అవి ఉండవండి. నేను జస్ట్ షవర్ ఆన్ చేసేసాననమాట. వాళ్ళైతే నీట్‌గా క్లీన్ చేసి క్లాత్ పెట్టి తుడిచేసి పెర్ఫ్యూమ్ అది స్ప్రే చేసి ఇచ్చారు. నెక్స్ట్ 1 అవర్ పైనే టైం తీసుకున్నారండి. మీకు ఇక్కడ బాత్రూమ్ చూస్తే అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది 6 మంత్స్ అసలు వాడకుండా కోవిడ్‌లో అయితే దీనికి లాక్‌డౌన్ అయిపోయిందనే చెప్పాలి. అంత ఘోరంగా ఉండేది. ఇంకా నేను అలా క్లీన్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాను. మీరెవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు. రూ. 598 అయితే ఒక బాత్రూమ్‌కైతే చార్జ్ చేశారు. నేను ఇంటెన్సివ్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. నేనైతే సాటిస్ఫై. మీరు కూడా ఏమైనా ఇలాంటి ఒపీనియన్ ఉందంటే బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.